హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ అయితే మనం 100 డేస్ పారాసైట్ సర్వైవల్ అయితే ఆడబోతున్నాం అనమాట. అండ్ లాస్ట్ వీడియోకి అయితే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ ఇచ్చారనమాట మీరు. సో థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కూడా అలాగే ఇస్తారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే మళ్ళీ 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అంటే లాస్ట్ టైం 3 ఇస్తే 27 చేశాను, ఇప్పుడు 5 ఇస్తున్నా. ఎంత చేస్తారో మీ ఇష్టం చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో డిస్కౌంట్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుండి అయితే డిస్కౌంట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే లేదు. అండ్ కొత్త మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మనకి కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేనైతే కొద్దిగా ఇక్కడ జోమిగడ జరుగుతున్నాడు. జోమిగడ అయితే చేస్తున్నాడు. ఎంటర్ అయిపోయిన తర్వాత సో అయిన తర్వాత వుడ్ కలెక్ట్ చేసుకుని అయితే నేనైతే ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళిపోయాను. అండ్ వెనకమల ఉన్న కేప్ అయితే కొత్తగా వచ్చింది మైన్క్రాఫ్ట్లోకి. సో ఎవరైనా క్లెయిమ్ చేసుకోకపోతే ఇంకా క్లెయిమ్ చేసుకున్నాను అనమాట. సో వీడియో చాలా లెందీగా ఉండదని చెప్పి 50 డేస్ మాత్రమే పెడుతున్నాను. అండ్ నాకైతే మంచి రీచ్ వచ్చి ఇంకా మంచి రీచ్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్ అయితే పెట్టేస్తాను. అండ్ అలా ఆడుతున్నప్పుడు నైట్ అయిపోయింది. సో ఇంకేం చేయాలో తెలియక అలా వెళ్తూ ఉంటే నైట్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఒక గుంత తవ్వుకొని ఆ గుంతలో దాక్కున్నాను. ఇప్పుడు కనిపిస్తుందండి. యా, ఇలా గుంతలో దాక్కున్నాక మార్నింగ్ అయ్యింది. సో మార్నింగ్ అయితే వెళ్ళి ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎక్స్ప్లోరేషన్ నాకైతే విలేజ్ దొరికింది. ఆ విలేజ్లో నేనైతే మొత్తం కొద్దిగా రైడ్ చేశాను. అంటే లూట్ తీసుకున్నాను. అంటే హేబిల్స్ అవన్నీ గెలకలేదు. హేబిల్స్ అవన్నీ గెలకలేదు. అంటే వీటి ఫామ్ అయ్యి ఉంటుంది కదా, ఏం గెలకలా. సో అది అయిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా చిన్నగా నా బేస్ అయితే కట్టుకొని అలా పైన స్లాబ్లో అయితే పెట్టుకున్నాను అనమాట మన బేస్కి. అండ్ అప్పుడు నైట్ అయిపోయింది. సో అలాగా మనకి 4 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో అలా పెట్టుకుంటూ నా దగ్గర స్టోన్ అయితే సరిపోలేదని చెప్పి మైన్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. అండ్ అలా మైనింగ్ అయిపోయాక వచ్చిన లూట్ అన్నింటినీ చెస్ట్లో పెట్టేసి సో ఇంకా పైన రూఫ్ కూడా అయిపోయింది. అండ్ అప్పుడు ఈ ప్లాంక్స్ అన్నింటినీ అయితే ఫ్లాటర్స్ కింద మార్చుకుని అయితే మైనింగ్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. సో అలా చూసుకోకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఒక కింద కేవ్ కనబడింది అనమాట. సో టార్చ్ చేసుకున్నాను. సో అలా కింద తోకుండా వెళ్తే మనకి కేవ్ కనబడించి అనేది. సో ఒకటి చచ్చిపోయాను. పట్నం అంటే పేపర్ పేలిపోయింది, 3 సార్లు పేలింది. సో అప్పుడే సగం లోడ్ అయితే గాయ అయిపోయింది మంది. సో ఎలాగైనా ఇంకోసారి చేసుకుని అయితే నేనైతే వెళ్ళాను. సో ఇప్పుడు అంతే. అండ్ మైనింగ్లో మనకి అయితే 35 ఐరన్ దొరికిందనమాట. ఐరన్ తీసుకుని బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా ఫర్నాన్సులు చూసుకుందామని. సో మన దగ్గర కోల్ కూడా ఉంది. అని కాకుండా మనకి ఫుడ్ సప్లై లేదని చెప్పి నేనైతే విలేజ్ కొట్టి హేబెల్స్ అయితే మొత్తం తీసుకుని మొత్తం విలేజ్ అయితే లూట్స్ తీసుకుని అయితే వెళ్ళాను. తర్వాత మనమైతే మన బేస్లోనే ఒక ఫామ్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో డేట్లో మనం ఫామ్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఇంకో 2 రోజుల్లో మనకైతే పారాసైట్ అపోకలిప్స్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒక చిన్న జాంబీ అపోకలిప్స్లో రెడ్ బోనస్ ఎలా వస్తుంది. సో అలా అనమాట. సో అది ఇంకొక రోజులో వస్తుంది. సో ఇందులో నేను ఒక ఐరన్ ఆర్మర్ అండ్ టూల్స్ తీసుకుని అయితే ఒక చిన్న ట్రాప్ అయితే సెట్ చేశాను. అది అలా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏది కాపీ కొట్టలేదు. అంటే ఈ 100 డేస్ సర్వేలో నేను ఏది కాపీ కొట్టకుండా మొత్తం నా ఓన్గా అయితే చేసుకున్నా. సో ఇదైతే అందరూ చేసేదే, అందుకే ఇది కాపీ అని చెప్పట్లా, అందరూ చేస్తారు. ఇది ఏంటంటే పిగ్లిన్ ఫామ్ లాగా చేస్తాను, నేను అలాగే చేశాను. అండ్ మనకైతే నెక్స్ట్ డే స్లీప్ వేస్తే వస్తుందన్నమాట 40 ఇన్కమింగ్. సో పారాషూట్ అవుట్బ్రేక్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే ఇందులోకి వెళ్ళి దాక్కుని అన్నిటిని కిల్ చేశాను అనమాట. సో ఫామ్ అయితే మంచిగానే వర్కింది, కాకపోతే అంత ఎఫిషియెంట్గా లేదు. నేనే పైకి వెళ్ళి చంపాను. అంటే నేను కాస్త చాలాసార్లు చచ్చిపోయాను. సో అదంతా ఎఫిషియెంట్గా లేదని చెప్పి నేనైతే ఫామ్ మొత్తం తీసాను అనమాట. యా, అండ్ నెక్స్ట్ అయితే ఇంకో బేస్ అయితే అప్గ్రేడ్ చేసుకుంది. బేస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ అది ఎలా అయితే కొంచెం తర్వాత చేసుకుందాం అని చెప్పి వదిలేసాను. అండ్ తర్వాత మళ్ళీ ఎందుకంటే మనకి పారాసైట్లు వస్తాయని చెప్పి మళ్ళీ ఆలోచించి సో మైనింగ్ అయితే చేశాను అనమాట. మామూలుగా చేయలేదు, గట్టిగా చేశాను అనమాట కోబల్ స్టోన్ మైనింగ్. సో అది వచ్చిందంటే ఎంత వచ్చిందంట మనకి ఇంత ఏరియా అయితే నేనైతే మైన్ చేసిన కోబల్ స్టోన్ అయితే. అంటే ఏరియా కూడా ఏం కూడా వచ్చింది మనకి ఇది పనికి వస్తాయని చెప్పి అయితే వదిలేసాను. అండ్ పై మనకైతే డ్రౌండ్ కనిపించాడు అనమాట. ఆ చేతిలో ట్రైడెంట్ అండ్ నోట్లెస్ షెల్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అని చెప్తే ఎలాగో మొత్తం ఉన్న రూట్ అన్ని వచ్చేస్తాయని చెప్పి నేనైతే కిల్ చేశాను. నాకైతే వచ్చిందనమాట ట్రైడెంట్ అండ్ నోట్లెస్ షెల్. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు నాకైతే ఏదైతే కనబడింది నా బేస్లో, ఎలా వచ్చిందో తెలీదు, ఇవి వస్తాయి అనుకుంటే ఇవన్నీ.
అండ్ నా బేస్ అయితే ఎక్స్పాండ్ చేశాను కొద్దిగా, అంటే బార్డర్ తీసుకుని అలా పెట్టుకున్నాను ఎక్స్పాండ్ చేసుకుందామని. అండ్ లోపల ఇంకా ఫోన్ అవుతానేమో అని చెప్పి నేను ఏదో టార్చ్లో పెట్టి పడుకున్నాను అనమాట. అండ్ డే 17కి అయితే వచ్చాం. అండ్ డే 17 స్టార్టింగ్లో అయితే కొద్దిగా అయితే ఎక్స్పాండ్ చేసుకున్నాను నేనైతే. నా బేస్ ఎక్స్పాండ్ చేసుకుందామని ఎక్స్పాండ్ చేసుకుందామని చెప్పి నేనైతే పెట్టుకున్నాను అనమాట. ఇందులో స్కెల్టన్ గడ్డ కనిపించడు అని ఫర్ఫర్ వేసి నేనైతే నా బేస్ అయితే ఎక్స్పాండ్ చేసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా బార్డర్లో వేసుకుని నేనైతే పెట్టుకుందామని అయితే అనుకున్నాను. అండ్ నేనైతే ఇక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు ఒక డ్రోన్ కనిపించాడు విత్ ట్రైడెంట్ అనమాట. సో కనిపెట్టారు కదా ఎలాగో మనకి ఇస్తారని చెప్పి మనం కూడా అయితే వేసేసి ట్రైడెంట్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సో డే 17 అయితే ఇలా అయిపోయింది. డే 18 వచ్చేసి అయితే ఒక ఎంట్రన్స్ గేట్ లాగా చేసుకుందామని చెప్పి ఇలా పెట్టాను అనమాట. సో అది ఎలా వస్తుందో నాకు తెలీదు. అండ్ మీరు ఎలాంటి నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంక ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. ఎంకరేజ్మెంట్ ఉంటాను కదా ఏదైనా చేసేది. సో మీరు మంచిగా లైక్లు చేస్తే, అంటే ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే 50 సబ్స్క్రైబర్స్ తర్వాత ఇస్తాను నేను. రీచ్ వచ్చి 50 సబ్స్క్రైబర్స్ తర్వాత ఇస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2 అయితే. సో అప్పటిదాకా ఇంకేమైనా వీడియోలు చేస్తా. సో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కావాలని. అప్పటిదాకా ఇవన్నీ చూడండి, నేను ఏం చేయలేను. అండ్ వెంటనే స్లీప్ వేస్తే నేను 19. అండ్ నెక్స్ట్ డే అయితే నాకైతే మీరు అపోకలిప్స్ కాదు పారాసైట్ అపోకలిప్స్ వస్తుంది. అండ్ మనమైతే వెంటనే మొత్తం వాల్స్ లేపాము అనమాట. సో ఎంట్రన్స్ కొద్దిగా డెకరేషన్ చేసుకున్నాం. అండ్ ఏదో బాగానే ఉందని చెప్పి వదిలేసాను నేను. అండ్ కొద్దిగా ఫెన్స్ గేట్లు చేసుకుని అటు ఇటు పెట్టేసా. అండ్ వాల్స్ అయితే మామూలుగా ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట పైకి 4 blocks హైట్. అండ్ ఏవి లోపలికి రావనుకున్నాను. సో డే 20 వచ్చేసి నాకు పోయిందనమాట అది. అండ్ కింద అలా ప్లాంక్స్ అయితే తీసుకుని అలా పెట్టుకున్నట్టు ప్లాంక్స్ పెడదామని అది పెడతాను నెక్స్ట్ డే. అండ్ డే 20 వచ్చేసి పోయిందన్నమాట వీడియో ఎక్కడికు. సో వెతికినా దొరకలేదు, అంటే రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. మంచి ఫైట్ జరిగింది అప్పుడు, మంచి ఈవెంట్లు జరిగినాయి చేసేప్పుడు చూపించలేకపోయాను. అండ్ ఫ్లోరింగ్ అయితే ప్లాంక్స్ పెడదామని చెప్పి నేనైతే ఒడ్డు కలెక్ట్ చేసుకోవడానికి అయితే విలేజ్ మొత్తం వెళ్ళి మొత్తం ఫామ్ పక్కన ఉంటుంది కదా లాక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని అయితే నేను పెట్టుకున్నా. అండ్ వచ్చిన ఐరన్ మొత్తం స్మెల్ చేసుకున్నాను అనమాట, అక్కడ దొరికిన ఐరన్ మొత్తం. అండ్ మనమైతే కింద లాగ్స్ పెడదాం అని చెప్పి వెళ్ళామన్నమాట. సో లాగ్స్ పెట్టేసి పైన అయితే డట్టు పెడదామని అయితే అనుకున్నాను నేనైతే అక్కడ. అండ్ మనమైతే డట్టు పెట్టేసి కొద్దిగా లావా పూలు అయితే వెతుక్కోవడానికి వెళ్ళాలి, ఎందుకంటే మనమైతే ఎన్చాంటింగ్ టేబుల్ అండ్ ఇది నెదర్ పోర్టల్ అయితే చేసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాను అనమాట నెక్స్ట్ డే. అండ్ అలాగే జరిగిద్దని అనుకుంటున్నా. సో మొత్తం ప్లాన్స్ అయితే పెట్టేసి పైన అక్కడ డట్టు కూడా ఫిల్ చేసేసి అయితే మనం అయితే వెళ్దాం అనుకున్నా. సో నేనైతే లావా పూలు దొరికితే మంచిగా తీసుకుంటాను, లేకపోతే చంక పీస్ వెతుకుతాను అనమాట. దొరకపోతే అయితే చంక పీస్ వెతుకుతా, దొరికితే అయితే నేను అక్కడ తీసుకుంటా. అండ్ నేను చూసినట్టు గుర్తు అయితే నేను వచ్చేదారిలో విలేజ్లో చూసినట్టు గుర్తు ఒక లావా పూలు అయితే, సో అక్కడికి అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ మనమైతే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకున్నాం ఇదంతా, మనకైతే ల్యాగ్ ఉండకూడదు. అసలు నాకు రికార్డింగ్ మొత్తం ఒక 10 hours పట్టింది. 10 hours పైన 100 hours ఉంటే 100 days అంటే అంతే పట్టింది కదా. 10 hours పట్టలేదు, ఒక 5, 6, 7, 8 అలా పట్టింది. సో మిగతా తట్టంతా పెట్టేసి అయితే నేనైతే డైమండ్ తెచ్చుకోవడానికి మైనింగ్కి వెళ్ళా. సో ఇంతలో మనకైతే పారాసైట్ అని అట్ ఆల్ కాస్ట్, అంటే మొక్కల్లో వస్తాయి కదా అవి వస్తాయని చెప్పింది అనమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ పెట్టేసి మొత్తం డట్ అయితే ఫిల్ చేసి అయితే అండ్ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మనం ఎంట్రీ గేట్ లాగా పెట్టింది అయితే కొద్దిగా చిన్నగా అనిపించింది. అందుకే దాన్ని అయితే పెంచుదాం అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో వెంటనే కాపర్ స్టోన్ అయితే తీసుకుని నేనైతే పెంచడానికి అయితే వెళ్ళాను. అండ్ డైమండ్ మైనింగ్ కూడా వెళ్దామని అనుకుని సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి పెద్దది చేసేదాన్ని. సో ఇలా ఒక్కొక్క బ్లాక్ అంటే 2 blocks పైకి పెట్టాను, ఒక 3 blocks అయితే పెంచింది పైకి. అండ్ 3 blocks పైకి పెంచి మళ్ళీ ఒక క్యాజల్లోకి తాగడానికి, ఇది క్యాజల్ కాదు ఒక బంకర్ లాంటిది అనమాట. సో ఇలాంటి అపోకలిప్స్ వాడికి అయితే చిన్న బంకర్ లాంటిది అయితే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకున్నాను, కానీ ఇది బంకర్ కాదు, ఇది బుంకర్. అలాగే అనిపించింది నాకైతే అది చూడడానికి అయితే. సో బాగోపోయినా ఉండాలి కదా ఎలాగైనా అని చెప్పి అక్కడే ఉన్నాను. ఏదో మంచి లేట్గా అవుతుంది, 2 blocks పడుతున్నాయి ఎందుకు నాకు తెలీదు. అండ్ తర్వాత అయితే మనం మధ్యలో కూడా అటు ఇటు తిరగడానికి అయితే నేనైతే చిన్న ప్లాట్ఫామ్ లాగా చేసుకున్నా, అంటే అటు ఇటు తిరగడానికి అయితే మధ్యలో అలా మైన్ చేసుకున్నా తిరగడానికి అంతే. అండ్ అటు ఇటు పైన కాబ్లర్ స్టోన్స్
స్టేర్స్ పెట్టుకుని అయితే వచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడైతే మనం ఇక్కడ స్లాబ్స్ తీస్తాం అనమాట. అండ్ ఎందుకంటే మడ్డు వేయడానికి కష్టంగా ఉంది. అండ్ తర్వాత అయితే కింద డట్ పాత్ అయితే చేసుకున్నాం. సో బాగుంటుంది చూడటానికి అని, అంటే ఎంట్రీ గేట్కి స్ట్రైట్గా ఉందని చెప్పి చూపించడానికి అయితే ఉంచాను. అండ్ అదైతే వర్కౌట్ అయింది. అండ్ ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ప్లాట్ఫామ్ కంప్లీట్ చేస్తే అటు ఇటు సరిగ్గా వెళ్ళాను పైకి. సో ఏంటో చెక్ చేసుకుని అలా పైకి వెళ్ళాను. ఇక్కడ ఈ డొంకి కనిపించింది అనమాట. సో అప్పుడు నాకు పిచ్చి భయం వేసింది చూడగానే, నిజంగా భయం వేసింది. సో ఎందుకు ఉండడం అని చెప్పి చంపేశాను. దాని గురించి ఏం చేయలేను, వెళ్ళి అలాగొస్తే నాకు నచ్చదు అనమాట. అలాగైతే అందుకని అయితే చంపేశాను. నో కాంట్రవర్సీ. సో నేనైతే మళ్ళీ ఇంకా లేట్ చేయకూడదని చెప్పి కొద్దిగా బుక్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఒక బుక్ చేసుకున్నా, ఎందుకో నాకు తెలీదు, ఎందుకో నాకు తెలియదండి. అదే ఎన్సర్టింగ్ టేబుల్ చేసుకుందామని చెప్పి ఒక బుక్ అయితే చేసుకొని వెళ్ళాను అనమాట. మైనింగ్కి వెళ్ళి డైమండ్స్ తీసుకొద్దామని వెళ్ళాను. మైనింగ్ దానికి వెళ్తాను కదా, వేరే విషయం. మైనింగ్కి వెళ్తే నాకు మళ్ళీ తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోయింది. అండ్ స్లీప్ వేసాను అనమాట. ఒక 6 డైమండ్స్ వరకు దొరికినాయి. 6 అండ్ మనకు 5 కాదు 6 దొరికినాయి. అండ్ 10 రెస్టోన్ కూడా దొరికింది, ఎందుకో నాకు తెలీదు. అండ్ తీసుకుని అయితే స్లీప్ వేసాను అనమాట. అండ్ మార్నింగ్ అవ్వగానే సో దాంతో ఒక డైమండ్ పికెక్స్ చేసుకున్నాను. సో ఉన్న 6 డైమండ్స్ 3 డైమండ్స్ పెట్టి డైమండ్ పికెక్స్ అయితే తీసుకున్నా. అండ్ అయితే నేను విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట, చూడడానికి ఎక్కడ ఉందా అని. లావాపుల్ అండ్ విలేజ్ మొత్తం వచ్చినా నాకైతే ఎక్కడ దొరకలేదు. వచ్చే ఎంట్రీలోనే చూశాను కానీ ఎక్కడో గుర్తులేదు నాకు. సో ఇంకా దొరకట్లేదు అని నేను చంక్ బేస్లో అయితే లావాపుల్ అయితే కనిపెట్టాను. సో ఇదైతే పైన లేదు, అండర్ గ్రౌండ్లో ఉంది. దగ్గరలో అయితే ఇంకెక్కడ లావాపుల్ లేదు. ఇంకోటి 1000 బ్లాక్స్ దూరంలో ఉంది. ఇప్పుడు వెళ్తాడు అక్కడ దాకా అని చెప్పి మైనింగ్ చేసుకుంటే కిందకి వెళ్ళాను అనమాట. సో మైనింగ్ చేసుకుంటే అయితే పెద్దగా ఉంది కానీ లావా ఎక్కడా దొరకలేదు. సో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. సో అలా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాను. సో చిన్న పూలు కనిపించింది, సౌండ్ వచ్చి చూసా అండ్ డిసప్పాయింట్ అయ్యా. అండ్ మెల్లి వెనక్కి తిరిగి చూసి స్టాక్ అయ్యా. ఎందుకు నాకు తెలియదు కానీ పెద్ద లావా పూలు కనబడింది. అంటే అంత పెద్దదేం కాదు, లావా పూలు కనబడింది. సో వెంటనే అయితే ఆబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసుకున్నా. 14 ఆబ్సిడియన్ కలెక్ట్ చేసుకుని అయితే మళ్ళీ పైకి వెళ్ళడానికి దారి ఎత్తుక్కున్నాను. ఎందుకంటే ఇంకో దారి లేదు మనకి, అందుకే దారి ఎత్తుకున్నా. పైకెక్కాను. సో పైకెక్కి అటు ఇటు తిరిగా. కొద్దిసేపు ఎక్కడైనా రోడ్డు దొరికిద్దా అని చెప్పి ఇంకొంచెం పైకి వెళ్ళా. 1-2-3 బ్లాకులు పెట్టుకుని పైకి వెళ్ళా. కానీ నాకైతే దారి దొరకలేదు. ఇంకో ఆప్షన్ అయితే పైకి బ్లాక్స్ పెట్టుకుంటే అయితే ఎక్కేసాను. అండ్ పైకి వచ్చాకైతే 8:24 అయింది. సో నైట్ అయిపోయింది. అలాగో మాప్స్ కూడా స్పాన్ అవుతున్నాయని చెప్పి నేనైతే వెంటనే నా బేస్లోకి అయితే వెళ్ళిపోయి లోపల ఉన్న స్పాన్ అయ్యి చూసుకుని పడుకున్నాను అనమాట. స్లీప్ తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక ఎన్సర్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాను. మన దగ్గర 2 బుక్స్ అంటే ఆప్షన్ కలెక్ట్ చేసుకున్నాను కదా, దాంతో అయితే ఒక ఎన్సర్టింగ్ టేబుల్ చేసుకున్నాను. అండ్ మిగిలిన ఆప్షన్ అయితే ఇక్కడ చెస్ట్లో పెట్టేసాను అనమాట మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఎక్కడ పెట్టుకుందాం అని చెప్పి అటు ఇటు తిరిగి చూసి ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడైతే పెట్టాను ఎన్సర్టింగ్ టేబుల్ అయితే. సో మనకైతే తిరగడానికి ఫ్రీగా కూడా ఉండదని చెప్పి సో ఒక బ్లాక్ అయితే గ్యాప్ ఉంచుకున్నా. అండ్ మిగిలిన అనకమాలు అయితే మనం బుక్ షెల్ఫ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ పేపర్ కోసం అయితే షుగర్ కేన్ అయితే ఫామ్ చేశాను, అంటే కొద్దిగా పెరిగింది. సో దాన్ని అయితే కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా వీట్ ఫామ్ కాదు, చిన్న ఫామ్ అయితే వేసింది కదా. సో అది కూడా గ్రో అయితే దాన్ని కూడా అయితే తీసాను వీటిని. సో గ్రో అయిన వీట్ అయితే మంచిగా కనపడిన గ్రో ఉంది అయితే చిన్న మామూలు కనపడుద్ది అనుకో గ్రో అయితే. సో అదైతే ఇదిగో తెలుస్తుందని చెప్పి మనం అయితే యాడ్ చేస్తామన్నమాట. మనకి ఈజీగా ఉండడానికి మాత్రమే యాడ్ చేస్తాం షేడర్స్, ఇంకా దాని మించి దానికి ఏం లేదు. అండ్ ఈ వీడియోకి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మనం కూడా ఏదో ఒకటి రీచ్ అవుతామని అయితే అనుకుంటున్నా. సో ఎక్స్పెక్టేషన్స్ లేని దానికి మీరైతే మంచిగా ఇచ్చారు. అండ్ ఇది కూడా వేస్తాను అనుకుంటున్నా. ఓకే. అండ్ మనం లెదర్ కావాలి కాబట్టి ఎలాగో మనమైతే 2 కౌస్ని తెచ్చుకున్నా, కౌ క్రషర్స్ చేసుకుందామని. సో అదైతే బేస్కో పక్కన అయితే పెట్టేసి వీటికైతే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట.
సో పెట్టేసి నేనైతే ఇక్కడ ఎందుకు ఖాళీగా ఉంచడం చెప్పి ఇటు కూడా అయితే ఒక చెస్ట్ ఏరియా అయితే చేసుకున్న చిన్నది, అంటే చాలా చిన్నది ఇది. అండ్ ఇంకా అంటే డబల్ జస్ట్ కాకుండా సింగిల్ జస్ట్ అయితే పెట్టాను. సో డబల్ జస్ట్ ఉండటానికి స్టోరేజ్ కాకుండా సింగిల్ జస్ట్ అయితే చూడడానికి అయితే బాగుంటుంది, అందుకే సింగిల్ జస్టే పెట్టాను. సో మనకి వెళ్ళడానికి కూడా ఈజీగా, అంటే తిరగడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నా జస్ట్లో ఉన్న ఐటమ్స్, ఫస్ట్ ఇన్వెంటరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసాను. సో అది పెట్టేలోపు నైట్ అయిపోయింది. అండ్ మళ్ళీ స్లీప్ వేసాను, కొద్దిగా లెదర్ కలెక్ట్ చేసుకుని వచ్చి ఆ గ్యాప్లో. అండ్ నెక్స్ట్ అయితే మిగిలిన ఐటమ్స్ కూడా జస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అందులో సర్దేశాను అనమాట మెల్లమెల్లగా. అండ్ నెక్స్ట్ అయితే మనం కింద కూడా ఒక ఫామ్ చేసుకుందాం అని చెప్పి, అంటే పైన ఒక ఫామ్ వేసాను, అంటే ఫామ్ ఇంకా వేయలేదు, జస్ట్ డట్టు పెట్టేసి వాటర్ పెట్టాను అప్పటికి. అండ్ కింద కూడా ఎక్స్పాండ్ చేసుకుందాం అని చెప్పి వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇదైతే పెట్టుకునేటప్పుడు అయితే నాకు ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం హార్బ్ ఈవెంట్ వస్తుంది కదా, అంటే మళ్ళీ పారాసైట్స్ వచ్చేటప్పటికి మనమైతే చేసుకుందాం అని చెప్పి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది దాని గురించి ఇంకేం లేదు. ఇదైతే అప్పుడులోకి అయిపోద్దని అనుకుంటున్న ఫామ్ పెద్దది, కానీ నాకు తెలియదు అయ్యిద్దో లేదో. అండ్ ఇదైతే ఫామ్ అయితే మళ్ళీ పెరిగింది, షుగర్ కేన్ కట్ చేస్తాను మళ్ళీ. సో మిగిలిన ఐటమ్స్ కూడా అందులో పెట్టేసి మనం కొద్దిగా లెదర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. సో అది కలెక్ట్ చేసుకుని వచ్చే టైంకి 2 రోజులు అయిపోయింది. డే 27, 28 అలా అయిపోయింది, 29 కూడా అలాగే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేనే మనకైతే వచ్చింది నోటిఫికేషన్, అంటే పక్కన మెసేజ్ వచ్చేసింది, హార్బ్ ఈవెంట్ విల్ షార్ట్లీ అని వచ్చేసింది. అండ్ ఇంతలో మనమైతే అది వచ్చేలోపు మిగిలిన జస్ట్ కూడా అందులో మొత్తం పెట్టేసి లూటు అన్న మొత్తం కాదు, ఒక డైమండ్ పికాక్స్ ఒకటి పెట్టి బయటకు వచ్చి అయితే మాప్స్తో ఫైట్ చేశాను. సో ఈసారి టూ రౌండ్స్ వచ్చినాయి ఈసారి కూడా. అండ్ అదైతే ఎండ్ చేసి నేనైతే నా మిగతా పని అయితే చూసుకున్నాను. సో ఇదైతే ఈజీగానే ఉంది ఈసారి ఫైటు. సో డే 20 లాగా అయితే లేదు, అది కష్టపడి చంపాను. డే 20 అయితే చాలా కష్టంగా వచ్చింది, 3 రౌండ్లు వచ్చింది డే 20 అయితే. సో అది చాలా కష్టంగా అనిపించింది. సో అనుకున్నట్టుగానే నేనైతే మళ్ళీ ఒక చిన్న టవర్ లాంటిది అయితే కట్టాను, అది ఏదో అనుకునేది కట్టాను, కాకపోతే అది ఇంకేదోలా వచ్చింది. అది చూడడానికి చండాలంగా ఉంది నాకు, అంటే నాకు నచ్చలేదు చూడడానికి. ఎందుకు కట్టానో కూడా తెలీదు, ఏం కట్టడానికి లేకపోతే ఇది కట్టాను అంతే. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే కింద డోర్లు పెట్టాలి, దీనికి డోర్ పెట్టలేదు. సో మనం ఉన్న ఇప్పుడు ఫామ్ పెట్టాం కదా ఇంతకుముందు బేస్, అందులో కూడా మనమైతే ఫెన్స్ గేట్లు పెట్టాం. ఫెన్స్ గేట్లు బ్రేక్ చేయలేదు, కాకపోతే వుడెన్ డోర్లు మాత్రం బ్రేక్ చేయగలదు. అండ్ అదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది పెట్టినప్పుడు అయితే, డబల్ డోరు. సో నేనైతే అనుకోకుండా 2 o'clock కొట్టినప్పుడు అలా వచ్చింది డోరు, చూడడానికి బాగుందని చెప్పి అయితే ఉంచేసాను. సో ఇందులో డే 30 to డే 31 అలా మొత్తం అది కట్టాను. డే 32 అయితే జరిగింది, డోర్ పెట్టాను. అండ్ నేనైతే ఫర్నెన్స్లో ఉన్న కాపర్ తీసుకోవడం వల్ల నాకు అయితే ఇంకొక XP అయితే వచ్చింది, 24 XPకి అయితే ఇచ్చాను. అండ్ నేనైతే ఎన్సెండింగ్ టేబుల్లో ఫార్చ్యూన్ 2 అయితే ఇస్తుంది అనమాట. సో ఫార్చ్యూన్ 2తో పాటు ఇంకేమైనా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేసి తీసాను ఫార్చ్యూన్ 2, కానీ అది జస్ట్ ఫార్చ్యూన్ 2 వచ్చింది. సో చాలా బాధపడ్డాను అప్పుడు. అండ్ ఇంకోసారి ఐరన్ పికాక్స్ చూస్తే ఇదేమో అన్బ్రేకింగ్ 3 ఇచ్చింది. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను నేను దానికి కూడా, అంటే ఇంకో డైమండ్ పికాక్స్ చేసుకొని చేయాలి. సో నేనైతే దీని తర్వాత అయితే డైమండ్ మైనింగ్ అయితే వెళ్దాం అనుకున్నా మార్నింగ్ అవ్వగానే. సో ఇప్పుడైతే మంచిగా స్లీప్ వేసేస్తాను. అండ్ డే 33 అయితే నేను మొత్తం అయితే మైనింగ్ చేశాను అనమాట. ఒక పెద్ద కేవ్లో దొరికింది, పెద్ద కేవ్. సో అందులో నాకైతే 49 డైమండ్స్ అండ్ 7 గోల్డ్ అయితే దొరికింది అనమాట. సో ఫార్చ్యూన్ 2 తీయడం వల్ల 49 అలా వచ్చినాయి అనమాట, లేకపోతే 20 అలా వచ్చాయి అంతే. అండ్ నైట్ అయిపోయిందని చెప్పి నేను అయితే స్లీప్ వేసేసాను. అండ్ మార్నింగ్ లేచినమ్మంటే నేనైతే నా దగ్గర ఉన్న గోల్డ్ని అయితే స్మెల్ట్ చేసుకున్నాను అనమాట. గోల్డ్ని అయితే స్మెల్ట్ చేసుకున్నా, అంటే మనకైతే నెదర్ కూడా వెళ్ళాలి కదా, మనమైతే ఆబ్సిడియన్ కూడా తీసుకున్నాం వెళ్ళడానికి. నెదర్ కూడా వెళ్దామని చెప్పి నేనైతే ఆబ్సిడియన్ అయితే గోల్డ్ని అయితే స్మెల్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న డైమండ్స్తో నేను ఒక మంచి డైమండ్ ఆర్మ్ అయితే చేసుకున్నాను. అంటే డైమండ్ ఆర్మ్ అందులో మంచి సెట్ ఉండదు. సో డైమండ్ ఆర్మ్ అయితే చేసుకున్న డే 35లో. అండ్ మిగిలిన డైమండ్స్తో 2 డైమండ్ బ్లాక్లు కూడా వచ్చినాయి అనమాట. 34లో చేసుకున్నా. సో మిగిలిన డైమండ్ బ్లాక్స్ అయితే చెస్ట్లో పెట్టేసి నేనైతే ఆర్మర్కి అయితే ఎంచాంట్మెంట్స్ చేసుకున్నా.
అండ్ ఆర్మర్కి అయితే చెస్ట్ ప్లేట్కి వచ్చేసి ప్రొడక్షన్ 2 అండ్ థ్రాన్స్ 1 అండ్ ప్యాంట్స్కి వచ్చేసి అన్బ్రేకింగ్ 1 అయితే వచ్చిందనమాట. అండ్ తర్వాత నేనైతే బూట్స్ పెట్టాను. బూట్స్కి వచ్చేసి నేను ఫైర్ ప్రొడక్షన్ అండ్ బ్లాస్ట్ ప్రొడక్షన్ వచ్చిందని చెప్పి నేను తీసేసి హెల్మెట్కి చేసిన తర్వాత సో ప్రొడక్షన్ 2 వచ్చింది. ప్రొడక్షన్ 2 అయితే తీసుకున్నా. దానికి రెస్పిరేషన్ 1 కూడా వచ్చింది. అండ్ దాని తర్వాత నేనైతే ప్రొడక్షన్ 2 వచ్చిందని చెప్పి ఇంకేం ఆలోచించుకుని ప్రొడక్షన్ 2 తీసేసాను బూట్స్కి. సో ఇంక నేనైతే ఫుల్లీ డైమండ్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాను అనమాట. సో ఇంకా మనం టూల్స్ చేసుకోలేదని చెప్పి టూల్స్ కూడా చేసుకోవడానికి అయితే వెళ్దాం అనుకున్నా. సో అంతలో గోల్డెన్ బూట్స్ కూడా చేసేసుకున్నాను అనమాట. అండ్ మనకి ఇప్పుడు నదర్ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనకి దాకు ఆప్షన్ ఉంది కాబట్టి మనం నదర్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నేనైతే మిగిలిన డైమండ్స్తో ఒక స్వాడ్ అండ్ యాక్స్ అయితే చేసుకున్నాను అనమాట. సో మిగిలిన ఐరన్ ఆర్మర్ వచ్చేసి నేను ఒక ఆర్మర్ స్టాండ్ చేసి అందులో పెట్టేశాను. దాని చేతిలో ఒక యాక్స్ ఇచ్చాను అనమాట. అంతే, దాని నుంచి ఇంకేం చేయలేదు. సో దాన్ని చేసేటప్పటికి మనమైతే నైట్ అయిపోయింది. నేనైతే స్లీప్ అయితే వేసేసాను. అండ్ డే 35 నేనైతే మిగిలిన డైమండ్స్ అండ్ కాపర్తో నేను ఒక చిన్న అంటే కూర్చుంటారు కదా అదైతే చేశాను. సో నాకైతే బాగానే అనిపించి నేనైతే ఇంకా స్వాడ్ అండ్ వాటికి కూడా అయితే ఎన్చాన్మెంట్ చేసుకున్నాను. సో నాకైతే స్వాడ్కి అయితే షార్ప్నెస్ 1 అండ్ యాక్స్కి అయితే షార్ప్నెస్ 2 వచ్చింది. స్మైట్ వచ్చినా బాగుండేది అనుకున్నా. సర్లే ఇంకేం చేస్తాం అనుకుని వదిలేసా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక నెదర్ పోర్టల్ అయితే చేసుకున్నాను. సో ఇంకా దాంతోపాటు ఒక ఫ్రంట్ అండ్ స్టీల్ చేసుకొని నెదర్ పోర్టల్ అయితే వెలిగించాను అనమాట. సో వెలిగించేసేది నేను నెదర్కైతే వెళ్ళాను. సో నెదర్లో స్పాన్ అయితే నాకు అంతగా నచ్చలేదన్నమాట. బసాల్ట్ ఏరియా అది ఉంటుంది, నాకు తెలియదు దాని పేరేంటో. అండ్ పక్కనే గ్యాస్ సౌండ్ వచ్చింది, గ్యాస్ది. సో ఎక్కడ ఉందని చెప్పి వెళ్ళి చూస్తే కరెక్ట్గా మన మొహం దగ్గర ఉంది అనమాట, మన దగ్గరే. సో అది వదిలేంది. రిటర్న్ బ్యాక్ టు సెంటర్ అనే వస్తుంది కదా ఎన్చర్మెంట్, దానికోసం ట్రై చేసి కానీ అది అవ్వలేదు. నాకైతే ఇంకా మూడిపోయి వచ్చేసాను మెయిన్ బేస్కి. సో బీచ్కి వచ్చేసి నేనైతే జంగిల్ కోసం ఎదుగుదాం అనుకున్నాను అనమాట. సో జస్ట్ ఫర్ నథింగ్. అండ్ ఎందుకంటే మంచి ప్లాన్స్ వస్తాయి. సో 4 పెడితే మంచి ప్లాన్స్ వస్తాయి కదని చెప్పి నేనైతే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తాను. సో ప్రతిసారి నాకు అయితే దొరికింది. అండ్ దారిలో నాకైతే విల్ఫ్ దొరికింది. మళ్ళీ బోనస్ తొచ్చుకోలేదు అని చెప్పి నేనైతే దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. సో అక్కడైతే ఒడ్డు తీస్తున్నాను అనమాట. ఒడ్డు తీసి శాప్లెన్స్ కోసం చూశాను. సో ఇంతలో నా పక్కన నుండి అయితే ఒక జాంబీ గాడు వచ్చాడనమాట. జాంబీ గాడు వచ్చి అటాక్ చేసి నేను చూసుకోలేదాన్ని. ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ అక్కడ. నేనైతే వాళ్ళని చూసుకోలేదు. సో ఇంకా వాళ్ళని అయితే కిల్ చేసేసాను అనమాట అక్కడే. ఇద్దరిని అక్కడే కిల్ చేసి నేనైతే ఇంకా శాప్లింగ్స్ కోసం వచ్చాం. దాంతోపాటు అయితే మనకి చిన్నగా బ్యాంబూ కూడా అవసరం ఉంది, దాన్ని కూడా ఎత్తుకుని అయితే వెళ్ళిపోయాం. సో దారిలో ఒక కౌని చంపేసాం. ఎందుకంటే లెదర్ కావాలి ఇంకో బుక్ షెల్ఫ్ చేసుకోవడానికి. సో మనకైతే 5 శాప్లింగ్స్ దొరికినాయి, జంగిల్ శాప్లింగ్స్. అండ్ 2 బ్యాంబూ మాత్రమే దొరికింది. అది కూడా చిన్నగా ఉంది, చూపించడానికి నాకు సరిపోలేదు. సో దారిలో వెళ్తున్నప్పుడు నైట్ అయిపోయిందని చెప్పి నేను స్లీప్ వేసేసాను. అండ్ మార్నింగ్ వెళ్ళేసి నా బేస్ దగ్గరికి వెళ్ళిపోయాను. బేస్ దగ్గరికి వెళ్ళి నా బేస్ బయట అయితే 4 ప్లాన్ చేశాను. అండ్ ఈ శాప్లింగ్స్ చూడడానికి అయితే చాలా వియర్డ్గా ఉన్నాయి అన్నమాట చూడడానికి. సో నాకు ఏదో అనిపించి నేనైతే ఇంకా నార్మల్ షాటర్స్కి వెళ్దాం అనుకున్నా. సర్లే ఒక 100 డేసే కదా అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట. అండ్ వదిలేసి నేను ఏదో ఇంకొక బుక్ షెల్ఫ్ చేసుకుని అయితే నేనైతే టర్నింగ్ టేబుల్ పక్కన అయితే పెట్టేసాను, బుక్ షెల్ఫ్లో యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మన దగ్గర ఉన్న వుడ్ అండ్ కోకో బీన్స్ అయితే ప్లాన్ చేసాం. మనకైతే కుక్కీస్ చేసుకోవచ్చని మనం అయితే చేసాం. అండ్ పైన ప్లాన్ చేసిన ట్రీస్ కూడా ఫుల్గా గ్రో అయిపోయినాయి అనమాట. అండ్ దీని తర్వాత అయితే నేను ఒక ట్రాప్ అయితే చేశాను అనమాట అదే రోజు. సో లాస్ట్ టైం చేసిన లాంటిదే కానీ అది కాదు, వేరేలాగైతే చేశాను. సో ఇదైతే ఖచ్చితంగా వర్క్ అయింది అనమాట. ఈ ట్రాప్ అయితే చాలా బాగా వర్క్ అయింది, చాలా బాగా యూజ్ అయింది కూడా నాకైతే ఈ ట్రాప్. సో మొత్తం ట్రాప్ అయ్యేసరికి ఇది ఇలా వచ్చింది. సో కొద్దిగా అడ్డేట్గా ఉంది కానీ బాగుందన్నమాట ట్రాప్ అయితే. సో ఇది 100% వర్క్ అయిందనమాట నాకు. సో కింద టార్చ్లు పెట్టాను. సో చీకటిగా ఉందని చెప్పి అయితే కింద నేను టార్చ్లు అయితే పెట్టాను, ఎందుకంటే మాప్స్ ఆన్ అవుతాను, వేరే ఏమన్నా మాప్స్. అండ్ అవి కింద పెట్టేస్తే నేను పైకి వచ్చాను. సో ఇదైతే ట్రాప్ చాలా 100% వర్క్ అయిందనమాట. ఇంకా మనకి 2 ఉన్నాయి. ఆ 2 ఎలా వర్క్ అవుతాయో మనకి తెలియదు. 2 సార్లు వస్తాయి కదా, ఇంకోసారి 2 సార్లు 40కి 50కి వచ్చింది కదా, సో ఎలా వస్తుందో తెలీదు. అండ్ నేను దాని తర్వాత అయితే నా బేస్కి కొద్దిగా పైన రూఫ్ వేద్దాం అని చెప్పి జంగిల్ లాక్స్ అయితే కలెక్ట్ చేస్తాను. ఎంతలో నైట్ అయింది. సో అలా అయితే నేను స్లీప్ చేస్తాను. డే 39కి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. సో డే 39లో నేను కొద్దిగా
వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని నా బేస్కి అయితే నేను పైన అయితే పెట్టేశాను, అంటే పెడుతున్నాను. సో బేస్ పైన అయితే రూఫ్ వేయడానికి అయితే చిన్న స్టేర్స్ అయితే పెట్టాను అనమాట పక్కన. సో అది పెట్టంగానే అందులో నైట్ అయింది. సో నెక్స్ట్ డే అయితే ఎలాగో తెలిసింది పారాసైట్ అపోక్లిప్స్ అయితే వచ్చిందనమాట. సో ఈసారి వర్క్ అయిద్దా లేదా అని చెప్పి నేను అనుకున్నా. వర్క్ అయింది, కాకపోతే నేను వర్క్ అయిద్దా అనుకుని నేను డే 40 అయితే ఇలా చేశాను. సో ఒక్క మాప్ పడినా అది నాకు ఓకే అనమాట. లాస్ట్ టైం అయితే అవి కూడా పడలేదు, ఒకటి పడింది అంతే. సో సరే చాలా బాగా వర్క్ అవుద్దనే అనుకుంటున్నాను. వర్క్ అయింది కూడా. అండ్ అలా స్టాగ్ అయినప్పుడు అంటే ఒకదాన్ని ఇంకోటి దూసేస్తుంది కదా, అంతే. సో ఇలాగైతే నాకైతే ఫామ్ అయితే చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఎవ్రీ మాప్ అంటే ప్రతిదీ పడిపోయింది అనమాట కింద, ఒకటి కూడా వదలకుండా మొత్తం అన్ని కింద పడిపోయినాయి. సో అయితే ఈ చిన్న బొక్కల్లో కూడా నన్ను చంపేస్తున్నాయి అనమాట. హాఫ్ స్లాబ్లో నుండి కూడా అదైతే అక్కడ అది నోట్ నుంచి ఏదో ఊతుంది కదా, అది కూడా వచ్చేసింది అనమాట. అండ్ నేనైతే షీల్డ్ అడ్డం పెట్టుకుని ఆపుతున్నా, కాకపోతే ఇక్కడ పారాసైట్ ప్లాంట్ అయితే పడిపోయింది. పారాసైట్ ప్లాంట్ అనమాట. అంటే అందులోంచి పారాసైట్లు వస్తాను అంటే మనం దాన్ని తీసేదాకా దాగదు. అండ్ అది నన్ను చంపేసింది. సో ఫామ్లోనే చంపింది కదా అని చెప్పి నేనైతే మెల్లి వెళ్ళి కలెక్ట్ చేసుకుని అయితే ఉన్న మామూలు కూడా చంపేశాను. సో ఇంకా అయితే అవ్వలేదు. సో మెల్లి పైకి వచ్చాను, ఇంకా మాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా అట్రాక్ట్ చేసి అయితే నేనైతే కిల్ చేసేసాను, అంటే చేద్దాం అనుకున్నా. సో ఈజీగానే అయిపోయింది అనమాట. ఈ ఫామ్ వల్ల మనకి చాలా బాగా యూజ్ అయింది ఈ ఫామ్. సో దాని తర్వాత అయితే నేను ఈ ఫామ్ ఉపయోగించుకుని అయితే చాలా ఈజీగా అయితే కిల్ చేశాను అనమాట మిగతా వాటిని, జస్ట్ లైక్ దిస్. సో దీని తర్వాత నాకు ఇంకో ఐడియా వచ్చింది. మనం లావా పెట్టినా అది వర్క్ అయిద్దని అనుకున్నా, కానీ వెళ్ళలేదు. సో అలా ఆలోచించేటప్పటికైతే నా పక్కన అయితే నన్ను కుట్టింది ఏదో. సో తిరిగి చూసేటప్పటికి ఇక్కడైతే గందరగోళం అయిపోయింది. నా చుట్టుపక్కల మొత్తం అయితే మాప్స్ అయితే వచ్చేసినాయి అనమాట. నేను అప్పుడే అనుకున్నాను అనమాట లావా తెచ్చేసుకోవాలని చెప్పి. సో లావా తెచ్చుకోవడానికి అయితే నా బేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నెదర్లో ఉంటుంది కదా, నెదర్లోకి వెళ్దాం అనుకుని బేస్ దగ్గరికి వెళ్ళి వాటర్ బకెట్ పడేద్దాం అనుకునే లోపు అదైతే ఫేడ్ అయిపోయింది. సో కొంచెం డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే వర్క్ అయిద్దో లేదా అని టెస్ట్ చేయాలి కదా అని. సో డే 40 మొత్తం అలాగే అయితే అయిపోయింది. అందుకు నేను ఇంకా స్లీప్ అయితే వేసేసాను అనమాట. అండ్ డే 41 నేను మార్నింగ్ లేచాను. అంటే ఖచ్చితంగా లెగాలనుకోదు, వేరే విషయం. ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు, కానీ చెప్తాను, ఇంకో దారలేదు. అండ్ డే 41 అయితే నేను 42 అయితే నేను కొద్దిగా గ్రైండ్ చేసుకుని నా రూఫ్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను, ఎందుకన్నా స్పేర్గా పనికొస్తుంది అని. సో అండ్ దాని తర్వాత అయితే నా దగ్గర ఉన్న ట్రైడెన్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి 2 ఐటమ్స్ రేబుల్ చేసుకుని బేస్ ఎదురుగా అంటే బిల్డింగ్ ఎదురుగా అటు ఒకటి పెట్టేశాను. అండ్ ఇక్కడ కోకోమీస్ అయితే ఫుల్గా ఫామ్ అయిపోయినాయి, తీసేసి అండ్ ఇంకో షీల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే నా షీల్డ్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. సో ఆ షీల్డ్ మార్చేసాను. సో షీల్డ్ మార్చేసి నేనైతే ఇంక నెదర్కి వెళ్ళాను లావా తెచ్చుకోవడానికి. ఎందుకంటే పారాసైట్స్ వస్తాయా లేదా అని తెలుసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇందులో ఇచ్చిన దాని ప్రకారం అయితే పారాసైట్స్ అయితే చచ్చిపోతున్నాయి. అండ్ నేను కింద లావా పెట్టాను ట్రాప్లో, పడతాయా లేవా అని చెప్పి. దాని తర్వాత వాడికేసిన ట్రాప్లో నేను పడిపోయాను. అండ్ నా దగ్గర వాటర్ ఉన్న వల్ల నేను సేవ్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ నేను లావా తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను నెదర్కి. సో వచ్చేసరికి నైట్ అయిపోయిందని స్లీప్ వేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు ఎండర్మెంట్ కనిపించదు, వన్ కంపెనీ అయితే ఎంటర్ పర్లు తీసుకుని ఎందుకో నాకు తెలీదు. అండ్ తర్వాత ఒక ఐరన్ గోళంకి వెళ్ళి అయితే నేనైతే ఈ వేజర్ ఇంట్లోకి వెళ్ళిపోయాను. సో దీని తర్వాత అక్కడే పెద్ద తప్పు చేశాను అనమాట. సో నేనైతే వ్యూ మార్చుదాం అని చెప్పి నేను కెమెరా నొక్కాను, అది టచ్ అయిపోయి నేనైతే లావా అయితే చచ్చిపోతున్నాను అనమాట. సో నా తర్వాత వాటర్ కూడా ఉంది, ప్లేస్ చేశాను. నా చేతిలో లావా బకెట్తో వాటర్ అనుకుని పెట్టేశాను. సో అక్కడైతే నా లూట్ మొత్తం పోయింది. సో ఏం చేయలేక నేను మెల్లె అక్కడికే వెళ్ళాను నా లూట్ కోసం, ఏమన్నా మిగిలి ఉంటుందేమో అని చెప్పి తిన్నాస్తూ. అక్కడికైతే నాకు వెళ్తే డైమండ్ ఆర్మర్ ఏం దొరకలేదు, కానీ లావా బకెట్ షీల్డ్ దొరికినాయి, కాకపోతే మెల్లి చచ్చిపోయాను. సో చేసేదేం లేకనే అయితే మళ్ళీ పికెక్స్ తీసుకుని అయితే మళ్ళీ మైనింగ్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను.
సో డే 44 మొత్తం నేనైతే మైనింగ్ చేశాను అనమాట నైట్ మార్నింగు. సో నాకైతే 30 డైమండ్స్ దొరికినాయి. సో ఆ 30 డైమండ్స్తో నేను మళ్ళీ ఒక షవల్ చేసుకుందాం అనుకున్న ఒక ప్రాజెక్ట్ ఉంది దానికి. సో తర్వాత అయితే ఎందుకులే వేస్ట్ అని చెప్పి నేను డైమండ్ ఆర్మర్ అయితే చేసేసుకున్నా. సో తర్వాత మళ్ళీ నేనైతే నా లావా బకెట్ కోసం అయితే విలేజ్కి అయితే వెళ్ళాను. నా షీల్డ్ పోయింది, మళ్ళీ లావా బకెట్ ఒకటే దొరికింది నాకు. అక్కడైతే షీల్డ్ పోయింది, లావా బకెట్ ఒక్కటే దొరికింది, ఇంకేం దొరకలేదు. అండ్ దాన్ని తీసుకుని అయితే నేను మళ్ళీ బేస్కి రిటర్న్ అయిపోయాను. అండ్ డే 45, 46 కష్టపడి నేనైతే ఒక గణేష్ స్టాచ్యూ అయితే బిల్డ్ చేశాను అనమాట. సో మీకు తెలుసు నాకు ఎంత ఇష్టమో గణేషుడు అంటే. సో నేను ఆడే ప్రతి సర్వర్లో అయితే నేను గణేష్ స్టాచ్యూ ఖచ్చితంగా బిల్డ్ చేస్తాను, అది ఎలాగో ఉన్నా సరే. సో నేను అదరికెళ్ళి ఒక బ్లాక్ స్టోన్, పాలిష్డ్ బ్లాక్ స్టోన్ ఉంటుంది కదా, దాంతో బటన్స్ చేశాను అనమాట ఐస్ కింద పెట్టడానికి. సో నెక్స్ట్ డే మార్నింగే నేనైతే ఐస్ అయితే పెట్టేశాను. సో మన గణేశుడు అయితే కంప్లీట్ అయిపోయాడు. సో ఎలా అయితే వచ్చాడనమాట మన గణేశుడు. అండ్ ఇక్కడ స్టేర్ ఉంది, దాన్ని కూడా తీసేసాను. అండ్ తర్వాత అయితే నేను ఏం చేయాలో తెలియక నేనైతే నా దగ్గర ఉన్న గోల్డ్ ఉందని అనుకుని అయితే చూశాను, గోల్డ్ లేదు. సో ఇంకేం చేయలేక నేనైతే డైమండ్ బ్లాక్ అయితే పెట్టాను అనమాట లడ్డు కింద. సో రా గోల్డ్ అయితే కరెక్ట్గా లడ్డు కింద సరిపోద్ది అనమాట, కరెక్ట్గా అలా ఉంటే చూడడానికి కూడా. అండ్ నేను నా దగ్గర లేక డైమండ్ పెట్టేశాను. సో అది బ్లూలో కలిసిపోయింది. సో నేనైతే ప్రతి సర్వర్లో అయితే చేయడం వల్ల అది అలా పెట్టేశాను. అండ్ నా దగ్గర స్టార్టింగ్లో తెచ్చుకున్న పేల్ ఓక్ సాప్లింగ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో వస్తుంది, వుడ్ వస్తుంది అని చెప్పి. ఆర్ట్ వస్తే మనకైతే రిజన్ చేసుకోవచ్చు రెసిన్ బ్లాక్స్. అండ్ తర్వాత ఏం చేయలేదో తెలియక అది ఇచ్చిన సెట్టింగ్స్ అయితే చూసుకున్న పారాసైట్ సెట్టింగ్స్. అండ్ మీరు చెప్తే నేను ఇంకా దీన్ని 5 డేస్కి పెట్టుకుంటా, 50 డేస్ తర్వాత నుండి. ఈ ఎపిసోడ్ అంటే ఈ వీడియో తర్వాత మార్చమంటే మారుస్తాను నేను మళ్ళీ మీకోసం. సో ఇంకా దాన్ని మళ్ళీ అలాగే 10 డేస్ కొని చేస్తే నేనైతే పెట్టేశాను లోపల. అయితే మీరు చెప్తే నేనైతే మళ్ళీ మారుస్తా. తర్వాత అయితే నేను చెర్రీ సాప్లింగ్స్ కోసం అయితే బయోమ్కి అయితే వెళ్ళాను, నా పక్కనే ఉందన్నమాట పైన. సో ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నప్పుడు దొరికింది. సో నేను పెద్ద డ్రీమ్ అనుకున్నట్టు నేనైతే ఎమ్మెల్యే చేశాను, కానీ చచ్చిపోయాను. నా లోడ్ మొత్తం అక్కడే పడిపోయింది. సో నెక్స్ట్ డే స్లీప్ వేసి అయితే నేను మళ్ళీ నా లోడ్ అయితే మొత్తం తెచ్చేసుకున్నాను అనమాట నేను నా కాడికి. సో తెచ్చుకొని నా బేస్కి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ 2 ఫ్లెచ్చింగ్ టేబుల్ చేసుకుని అయితే విలేజ్కి అయితే బయలుదేరాను అనమాట. సో విలేజ్లో నాకైతే విలేజర్స్ ట్రే ఇచ్చారు, ఎలాగో తెలుసు మీ అందరికీ. స్టిక్స్ ఇస్తే ఎమరల్స్ ఇస్తాను, మీకు తెలుసు. సో ఇంకోటి కూడా నాకైతే మంచిగా ఇచ్చేసాడు. ఇద్దరు కలిసి నాకైతే 28, 29, 30 ఇచ్చారనమాట ఎమరల్స్. సో వచ్చేసరి చూస్తే మన పేల్ ఓక్ ట్రీ కూడా ఫుల్గా కవర్ అయిపోయింది. అండ్ మిగిలిన ఎమరల్స్ నేనైతే బ్లాక్స్ చేసుకుని అయితే మన వినాయకుడు కిరీటంగా అయితే పెట్టేశాను. సో అంతే, దాంతో ఇంకా వేరే వినాయకుడిది ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ డే స్లీప్ వేస్తాను, అంటే స్లీప్ వేసి 49కి అయితే నేను 49 డే అయితే 50 అని పెట్టాను, 50 డేస్కి అని చెప్పి పెట్టాను. హ్యాండ్ సైడ్తో పెట్టాను, నాకు అది నచ్చలేదు. తర్వాత అయితే నేను డిస్ప్లేతో పెట్టాను, అది కూడా నచ్చలేదు. సో ఇంకేం చేసేది లేక మంచి బ్లాకులు లేవు నా దగ్గర కూడా, అందుకే నేనైతే ఇంకా అలాగే ఉంచేసాను దాన్ని. అలాగే ఉంచేసి నాకు ఒక స్మిత్తింగ్ టేబుల్ చేసుకున్నాను ఇంకోటి. ఆ స్మిత్తింగ్ టేబుల్ తీసుకెళ్ళి దాన్ని కూడా విలేజర్కి అయితే ఇచ్చేసాను. అంటే ఇవ్వడం కాదు, అంటే ట్రేడింగ్కి ఏమి ఇస్తాడని చెప్పి చూశాను. వాడైతే పికాక్స్ ఇచ్చాడు, అంటే ఫ్యూచర్లో కూడా పికాక్స్ ఇస్తాడేమో అని చెప్పి నేనైతే, అంటే ఫుల్గా అప్గ్రేడ్ చేస్తే డైమండ్ ఇస్తాడు కదా, అలా అనుకుని నేను కూడా పికాక్స్ అయితే తీసుకుని నా దగ్గర ఉన్న చెర్రీ సాప్లింగ్స్ని అయితే ప్లాన్ చేసి బేస్కి వెళ్ళి స్లీప్ వేసేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకైతే పక్కన మెసేజ్ వచ్చింది, అంటే ఇంకా 10 సెకండ్స్లో వచ్చేస్తుంది. సో నేను వెళ్ళామని నల్లక ఈయనైతే గెలుక్కుని వెళ్ళాడైతే నాకు పాయిజన్ ఇచ్చాడు. సో తీసుకోలేక సచ్చాను అనమాట. సో క్రేఫర్ అనేది దాన్ని అయితే ఎక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇది మొదలయ్యేలోపు నేనైతే ఇందులో ట్రాప్లోకి అయితే వెళ్ళిపోవాలని అయితే డిసైడ్ అయ్యాను. సో హాట్ ఇన్కమింగ్. సో అయితే వచ్చేసారు మన పారాసైడ్తో ముళ్ళు అయితే వచ్చేసారు. నేనైతే కిందకి వెళ్ళిపోయాను. సో కిందకి వెళ్ళకూడదు అనుకుని అయితే మళ్ళీ పైకి వచ్చాను. మొత్తం పారాసైడ్స్ అయితే నా దగ్గరికి అయితే అట్రాక్ట్ చేసుకుని నేనైతే ట్రాప్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ట్రాప్ అయితే తీసేసాను. అండ్ మొత్తం అందరూ అయితే పడిపోయారు కింద మ్యాక్సిమం. ఇంకో 2 అయితే పైన ఉన్నారు. సో 2 అయితే పైన ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొద్దాం అనేసరికి చికెన్ వచ్చేసింది. ఒకటి వచ్చింది అందులో, అంటే చికెన్ పారాసైట్ కదా అది, పారాసైట్లో చికెన్ వర్షన్, అంటే చికెన్లో పారాసైట్ వర్షన్. సో నేనైతే లావా ట్రై చేసాను, వర్క్ అయితే లేదని, అదైతే వర్క్ అయిందనమాట. సో నెక్స్ట్ టైం నుంచి అలా అయితే అలాగే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. అండ్ కిందకి వెళ్ళేసరికి ఒక ఆలోచించుకుంటూ వెళ్ళాలా వద్దా అని. సో వెళ్ళాను, మొత్తానికి అయితే నాకైతే అదైతే వచ్చేసింది అనమాట.
సో వీళ్ళైతే లావాకి అయితే అట్రాక్ట్ అయ్యి చచ్చిపోతున్నారు, అంటే అట్రాక్ట్ అవ్వట్లేదు, కిల్ అయిపోతున్నారు. సో నేను దాన్ని అయితే ఉపయోగించుకుని నా హెల్త్ అయితే హీల్ చేసుకుంటున్నా. అంటే పాయిజన్ ఇచ్చాడు కదా, దానివల్ల అయితే నా హెల్త్ అయితే పోయింది. సో నేనైతే దాని తర్వాత వాళ్ళకైతే లావా పెడదామని చెప్పి కిందకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. సో ట్రాప్ డోర్ తీసి అయితే నేను లావా పెట్టడానికి అయితే ట్రై చేశాను. సో లావా అయితే పెట్టాను అనమాట. వాళ్ళైతే అయినా సావలేదు ఆ లావా కూడా. అండ్ లావా పోయేసరికి నేనే కిందకి వెళ్ళాను అనమాట. సో అదైతే చచ్చిపోయారు లోపల వాళ్ళైతే, కాకపోతే కొంతమంది బయట ఫోన్ అయ్యారు, అంటే ట్రాప్ బయట. సో నేనైతే కిల్ చేశాను. మళ్ళీ వెళ్ళాను అక్కడికి నా లూడో తెచ్చుకోవడానికి. అయితే అప్పుడు అక్కడ కింద ఎవరు లేరు, నేనైతే ఉన్నాను. ఫస్ట్ అయితే నా మాప్స్ కన్నా లూట్ ఇంపార్టెంట్ అని చెప్పి నేనైతే కిందకి అయితే వెళ్ళి నా లూడ్ అయితే తెచ్చుకున్నాను. లూడ్ తెచ్చుకుని మళ్ళీ ట్రాప్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. సో సార్ ట్రాప్ అయితే వర్క్ చేద్దామని చెప్పి కిందకి వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళని తెలియదు, లావా పెడదామని చెప్పి నేను కింద పడిపోయాను అనమాట దాంతోపాటు. అండ్ దానికి నేనైతే కింద లావా పెట్టుకుని నేను కాలిపోయాను అనమాట. మళ్ళీ ఈసారి అయితే లూట్ పోలేదు, కానీ వీళ్ళైతే చచ్చిపోయారు. నేనైతే ఫుల్ కిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళిద్దరిని కిల్ చేస్తే అయిపోద్ది. కాకపోతే నేను వెళ్ళే లోపు అయితే ఇది అయిపోయింది అనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకా అనమాట 50 days. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అనమాట. అండ్ ఈ వీడియోకి అయితే 5 lakhs టార్గెట్, అండ్ 5 lakhs టార్గెట్ ఇచ్చాను, కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. మంచి రీచ్ వచ్చి 50 subscriber రీచ్ అయినామంటే నేనైతే వెంటనే పార్ట్ 2 అయితే కంప్లీట్ పెట్టేస్తాను అనమాట మీకోసం. అండ్ ఒకసారి అయితే మనం ఒకసారి సినిమాటిక్లో చూడండి. అండ్ మీరైతే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను అనమాట మనం ఇచ్చిన టార్గెట్ని. సో కంప్లీట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ, అంటే చేస్తే థ్యాంక్ యూ అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అని చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఈ వీడియో మొత్తంలో ఎక్కడో ఒక చోట అయితే ఇలాగ అయితే ఒక పేపర్ టవల్ కనబడుతుంది అనమాట నాదే విడిగా. సో అది ఎక్కడో కనిపెట్టి కామెంట్ చేసిన వాళ్ళకి అయితే నేను మోడరేటర్ ఇస్తాను, అంతే అనమాట. ఇంకా ఈ వీడియో అయితే అంతే. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. అంటిల్ దెన్ బై గైస్.